అణ, ఒత్తుఠ ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు, అలాగే చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు అనగా పే పో అనేటువంటి అక్షరాలు, ఈ అక్షరాలతో ఉన్నటువంటి వారు కన్యారాశిగా చెప్పబడతారు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం అంటే గౌరవం 6, అవమానం కూడా 6, 2 సమానంగా ఉన్నాయి. ఇలా సమానంగా ఉంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది అని చెప్తారు పెద్దలు. ఈ రాజ్యపూజ్య అవమానాలు 6 సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలను చూస్తే చాలా ఆనందంగా ఉంటారు మీరు. 14 ఆదాయం, 2 ఖర్చుగా చెప్పబడుతోంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. ఈ సంవత్సరం గురుగ్రహం 9వ స్థాన సంచారం నుండి మే 14 తర్వాత 10వ స్థాన సంచారం జరుగుతోంది. శని 6వ స్థాన సంచారం నుండి 7వ స్థాన సంచారం